చిన్న పిల్లలు ఉన్నారు నాకు. ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లలా? 8 మంది ఆమెకి. ఈ చిన్న బాబు 8 మంది పిల్లల పూటనే 9ంటికి జంపిండ్లు కదా, మరి ఇక్కడ మరి ఎట్లా మీకు రక్షణ ఉందా? నాకు తెలియదమ్మో, నాకు ఎక్కలేదు. పొద్దున మీరు లేరా 9ంటికి? అడగగానే పరదేసుకుంటావా? ఎప్పుడు నడిచినే ఉంటుంది వాళ్ళకి, ఎప్పుడు అయితేనే ఉంటుంది వాళ్ళకు. ఆయన కత్తితోని అట్లా నరకడం జరిగింది, అది ఎంతవరకు కరెక్ట్? నువ్వు చెప్పు. మేము అక్కడ ఉంటాం. తెలుగోళ్ళు ఎవరు వీడియో కాల్లో దీంట్లో మాట్లాడారు, ఎవరు మాట్లాడారు, వాళ్ళందరూ ఒకటే చిచోరలాగా తయారైతురు, గంజాయిలు ఇవన్నీ తాగి తిని. ఈ బస్సులో మగపూరలు నిలబడడం అయినా ఇక్కడ చాలా గడబడిలో ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. వీళ్ళు ఏమన్నా గంజాయి తీసుకుంటారా? ఈ అమీర్ అయినా కావచ్చు, లేకపోతే సుమన్ అయినా కావచ్చు, ఇక్కడ ఎవరున్న పిల్లలైనా కావచ్చు. అబ్బాయి ఏమైనా గంజాయి తీసుకుంటాడా? తీసుకుంటాడు, అమ్ముతాడు. సుమన్ కూడా తీసుకుంటాడు, తెచ్చేట ఆయన కూడా చేస్తాడు, ఆయన కూడా అమ్ముతారా? సింగరేణి స్లమ్ ఏరియా కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. మొత్తం తాగుబోతులు ఎక్కువ, అంటే మొత్తం ఇక్కడ అక్కడ తాగుబోతులు ఎక్కువ ఉంటారు. మాకు డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. నా ఇంటి మీదకి, నా పిల్లలకే కానీ, నా ఇంటి మీదకే కానీ ఎవరన్నా వస్తే పోలీసు వాళ్ళదే బాధ్యత. ఎందుకంటే ఇవన్నీ ఇట్లా నేను చెప్పినందుకు కూడా పగలు పెట్టుకుంటారు. మా ఇంటి మీదకే కానీ, మా పిల్లగాని మీదకే కానీ ఎవరు వచ్చినా కూడా ఇంత కొడుతుంటే మా అన్న ఎవరికి ఇంత గొడవ జరుగుతుంటే ఆగలేకపోతుండే, ఇట్లా పోయి ఎవరికి అక్కడ పంపిస్తుండే, కానీ అంతమంది చూసి మా అన్నకి ఎవరికి కాపాడలేదు. పండుకున్నాడు, లేచి పిల్లలకి స్కూల్ చేసి పెట్టి వస్తుంటే చంపేసిండు వాడు. ప్రస్తుతానికి అయితే మార్నింగ్ సింగరేణి కాలనీలో జరిగినటువంటి ఇష్యూ మన అందరికి తెలిసిందే. సో ఆమె 37 సంవత్సరాలు, సుమన్ అనే వ్యక్తి సో ఆటో డ్రైవర్గా వాళ్ళిద్దరు మంచి స్నేహంతో ఉన్నటువంటి వ్యక్తులేనంటే పాత కక్షలతోని సో అబ్బాయి కసాయిగా అంటే కొబ్బరి బొండాల కత్తితోని ఇక్కడే పొద్దున ఆ విజువల్ చూస్తూ ఉంటే మాత్రం నాకు చాలా దారుణంగా భయం వేసింది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి లేడీస్ చాలా క్లియర్గా ఇక్కడ నిలబడి చూస్తూ ఉన్నారు అంతే. అంటే ఏదో జరుగుతుంది చూడాలే కదా, ఏదో మేకను కట్ చేసినట్టు, ఒక జంతువును కట్ చేసినట్టుగా, లేకపోతే ఆ కొబ్బరి బొండతో కొబ్బరి బొండం కట్ చేసినట్టు, మనం ఇంట్లో ఏదో కూరగాయలు కట్ చేసుకున్నట్టుగా అంత దారుణంగా వాళ్ళు చూస్తూ ఉండిపోయిండు. ఆయన ఇక్కడే నిలబడి ఆయన అక్కడ నిలబడ్డాడు అంతే. అసలు పొద్దునంట వాళ్ళ పిల్లలకి స్కూల్లో రెగ్యులర్గా వాళ్ళ పిల్లలకి అన్నం పెడుతూ ఉంటారంట, అంటే ఐ మీన్ స్కూల్లో ఆ పెట్టేది ఈ రోజు లేదని చెప్పడంతోనూ ఆయన ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చాడంట. సో బట్టల బిజినెస్ చేస్తారంట హమీర్. సో మార్నింగ్ ఇంటికి వచ్చాడంట, పిల్లలకి ఆ టిఫిన్స్ తీసుకెళ్ళేసి ఇస్తా అన్న సందర్భంలో సుమన్ అనే వ్యక్తి తనతో మాట్లాడి అన్న నమస్తే హాయ్ అని కూడా చెప్పిండంట. వీళ్ళ ఇంటి దగ్గరే ఉంటాడంట. మరి ఆ అమ్మ సో తినకి మరి వేరే ఏమైతే కక్షలేం లేమని చెప్పేసి అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాట్లాడడమే జరిగింది. సో మార్నింగ్ ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 9ంటికి సో అమ్మేర్ని అయితే ఇక్కడే హత్య చేయడం జరిగిందండి. నాకు తెలిసి తన చెప్పులు అనుకుంటా. సో నేను ఖచ్చితంగా విజువల్స్ అయితే ఆ వీడియో మీకు ఖచ్చితంగా ఫార్వర్డ్ చేస్తా. నిజంగా చాలా దారుణం అనిపించింది. ఎందుకంటే కొంతమంది మహిళలు ఉన్నారు ఇక్కడే నిలబడి, జెంట్స్ కూడా నిలబడి చాలా క్లియర్గా చూస్తున్నారు. కానీ కనీసానికి ఆ కత్తి పెట్టుకున్నటువంటి సుమన్ అయితే కనీసం వాళ్ళు అంటే నెట్టేద్దాము, లేకపోతే వేరే ఇంకేదైనా పెట్టి కర్రతోనైనా కొట్టడమైనా బండలతోనైనా కొట్టడం సంథింగ్ అసలు ఎలాంటి చేయడం లేదు. ఏదో స్టాచ్యూ లాగా చనిపోతూ ఉంటే మనము అలా చూస్తూ ఉండిపోయినట్టుగానే అలానే చూస్తూ ఉండిపోయారు. నిజంగా సమాజంలో ఒక మనిషికి అసలు విలువ లేదని తెలిసిపోతుంది. సో మరణం అనేది, జననం అనేది, మరణం అనేది ఎంత విలువైనది తెలుసా అసలు. నిజంగా నవమాసాలు వాళ్ళ తల్లి కని పెంచి సో పిల్లలకి ఒక లైఫ్ ఇవ్వాలి, వాళ్ళకంటూ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి పిల్లలు పుడితే మంచి లైఫ్ ఉంటుందని పేరెంట్స్ ఎన్నో ఆశలు కంటూ ఉంటారు. సో నేను ఇంకొకటి ఏంటంటే అమెరికా 8 మంది పిల్లలని చెప్పగానే సో నేను కూడా షాక్ అయిపోయినా. వాళ్ళు ఆ పిల్లల్ని ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఎట్లా పోషిస్తుంది అసలు, సో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవన ఆధారం అనేది అయితే నిజంగా చాలా క్వశ్చన్ మార్క్గానే ఉంది. సో దారుణం అని చెప్పొచ్చు. నిజంగా సింగరేణి కాలనీ అంటే నిజంగా చాలా భయమే. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా చాలా వరకు నేను లాస్ట్ మంత్ కూడా ఒక
ఇష్యూ చేయడం జరిగింది ఒక అమ్మాయిది. సో స్నానం చేస్తూ ఉంటే బాత్రూంలో వీడియోస్ తీయడం, ఆ అమ్మాయి కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం, తర్వాత ఇంకొకటి చిన్నపిల్లని ఇక్కడే రేప్ చేయడం, ఇట్లాంటివి. ఎందుకంటే మీరు విజువల్స్లో చూసుకోవచ్చు చాలా దగ్గర ఇప్పుడు ఆ అబ్బాయి సుమన్ అనే వ్యక్తి అమీర్ని హత్య చేస్తూ ఉంటే కూడా ఆ కిటికీలకి వెళ్ళి కూడా చూసినటువంటి వ్యక్తులు ఉన్నారు, బయట నిలబడి చూసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సో ఈ చుట్టూ ఉన్నటువంటి గల్లీలు కూడా చూడొచ్చు. ఈ పక్కన ఎదురుగా ఉంది. పొద్దున మీరు లేరా 9ంటికి? అడగగానే పరదేసుకుంటావా? మీ పేరెంట్స్ లేరా? సో ఇంత దగ్గరగా ఇగో ఈ సో నాతో పాటు మీరు గల్లీ చూడొచ్చు. నిజంగానే సుమన్ కంపడానికి కారణం ఏంటి? అసలు అంత కక్ష కట్టుకొని మరి ఒక వ్యక్తిని అంత దారుణంగా కసాయిగా ఎలా చంపిండు? ఒకసారి వాళ్ళ అమ్మనైతే అడిగి చెప్దాం. అమ్మ నమస్తే. ఫస్ట్ మీకు సారీ. నాకు ఏం చెప్పలేను. सारा बोलो जी क्या बोलते, मैं कुछ नहीं बोल सकती, मेरे से नहीं होता बोलना कुछ भी. దుష్మన్ మేరే బచ్చకు ఖాలియా. మంచిగా ఉండేడా అమీర్? ఎట్లుండేవాడు? మంచిగా ఉండేది. ఎంతమందితో ఆడుకోండి ఆయన ఎట్లా ఉన్నాడు, ఎట్లా ఉంటుండే ఆయన అని. ఆయన నిన్న ఎందుకు వీళ్ళిద్దరి మధ్యలో అసలు కక్ష ఏం డబ్బులు తీసుకోలే, ఆయనతో ఏం గొడవలేదు మాకు. అయిన పిల్లలకు ఇప్పుడు ఆటో అది కొంచెం గ్యాస్ పిరమైంది కదా, అప్పటి నుంచి ఆటో నడిపిస్తలేడు. బట్టలు అమ్ముతుండు ఆయన. ఇట్లా ట్రాలీలో వేసుకొని బట్టలు తెస్తానికి పోయిండు ఆయన. తీసుకొస్తానికి పోయిండు. 4 గంటలకు వచ్చిండు పొద్దుగాల. ఈ రోజు పొద్దున్న బాంబే నుంచి పొద్దుగాలనే వచ్చిండు ఆయన. వచ్చి పండుకున్నాడు. లేచి పిల్లలకి స్కూల్ గిడిచి పెట్టి వస్తుంటే చంపేసిండు వాడు. వస్తుంటేనే పిల్లలకి గిడిచి పెట్టి వస్తుంటేనే చిన్న పిల్ల చూసిందంట. మీరేమవుతారా? నేను చెల్లె అవుతా ఆమెకి, ఆయనకి. అంటే వాళ్ళిద్దరికి ఎన్ని సంవత్సరాల నుండి ఫ్రెండ్షిప్? మేము అందరం ఒక్క దగ్గరనే ఉంటాం. ఇక సుమన్ కూడా ఇక్కడే ఉంటాడు. ఇక్కడనే ఉంటాడు ఆయన. అందరం కలిసిమెలిసి ఉంటాం. ఇట్లా కులం అవి ఇవి పెట్టుకొని మేము అది చేయము. కానీ ఆయన ఇట్లా చేసిండు మా అన్నని. గాయంగా కొట్టిండు బాగా. ఎవరు కాపాడలేరు అసలు ఇంత కొడుతుంటే మా అన్న ఎవరికి ఇంత గొడవ జరుగుతుంటే ఆగలేకపోతుండే. ఇట్లా పోయి ఎవరికి అక్కడ పంపిస్తుండే కానీ అంతమంది చూసి మా అన్నకి ఎవరు కాపాడలే. చుట్టుపక్కల వాళ్ళు చుట్టుపక్కల వీడియోలు తీయడానికి టైం ఉంది వాళ్ళకి, కానీ ఇట్లా కాపాడడానికి టైం లేదు వాళ్ళకి. వీళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా శత్రుత్వం ఉందంటే కొట్టుకున్న? ఏం లేదు ఆయనకి నాకు మాటలే లేవు. చిన్న పిల్లగాడు ఆయన. ఆడు ఎంత 18 సంవత్సరాలు ఏమో ఉన్నాడు ఆడు. అంతే. ఆయనకి ఏం లేదు. మీ ఇంటికి వచ్చి మాట్లాడడం, అన్ననే అంటుండే ఆయన. అన్ననే అంటుండే. పిల్లలకి తీసుకుపోతుంటే పోతప్పుడు చెప్పినాడంట, అన్న ఆరేవత ఆ బచ్చంకు చోడికి ఆరో అన్నాడంట ఆయన. మా అన్న పిల్లలకి ఇడిచిపెట్టి వస్తున్నా అనగానే ఎక్కడ నిలబడిండో ఏమో గల్లీల నుంచి వస్తుంటే కొట్టేసిండు. అంటే ఇప్పుడు మంచి వ్యక్తి అంటున్నారు, అంటే మీ దగ్గర మాట్లాడడం అవన్నీ, అంటే ఎవరైనా మీ అన్న మీదికి అట్లా ప్రేరేపించి చంపించిరా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నాకు వేరే మంది ఎవరు పంపించారు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఎవరు వాళ్ళు ఆయన ఆ పిల్లగాడైతే ఈ పని చెయ్యడు. ఆయనకు ఎవరు చెప్పిండ్రు చెయ్యమని, ఇది మేము చెయ్యి మేము ఇట్లా చేస్తామంటే వాళ్ళకు కూడా పట్టుకోవాలి కదా. అంటే ఏమన్నా మీ బాబుకి వేరే వాళ్ళతో ఏమైనా బయట కక్షలు ఉండడం, గొడవలు? ఏం గొడవ లేదు. ఎవరితో ఏం గొడవ లేదు. అందరితో కలిసిమెలిసి ఉంటుండే ఆయన. ఎన్నో అబ్బాయి? మీకు ఎంతమంది? ఫస్ట్ పెద్ద బాబు ఈయననే. ఇంటికి పెద్ద బాబు. పాప ఇద్దరేనా? నాకు 8 మంది 6 మంది బాబులు, 2 బిడ్డలు. ఫస్ట్ అబ్బాయి ఆయన నేను. అంటే ఎప్పుడైనా చెప్పేటోడా నాకు ఇట్లా ఏమన్నా అంటే ప్రాణహాని? ఏం చెప్పలేడు అట్లా. కానీ మీతో ఎట్లుండేటోడు? మంచిగా ఉండేటోడు మాతో అసలు మాకి అట్లా ఆయనకు చూస్తే ఎట్లనో అనిపిస్తుంది. మాకే ఎట్లా తీసుకుపోయినా మాకే అది అయితే లేదు. తీసుకొస్తామేమో అనుకున్నాం మేము హాస్పిటల్ నుంచి కాపాడి, కానీ ఇట్లా పంపిస్తామని అనుకోలేదు. సారీ ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అని కాదు. మీకు ఎప్పుడైనా చెప్పిండా? ఏమైనా చెప్పిండా? అంటే ఇట్లా ఎవరైనా నేను చెప్పింది అర్థమవుతుందా? कुछ भी नहीं बोले, घर में से कुछ भी बोल के नहीं निकले. बच्चों को ले लेके गए उन्होंने. फ़ोन करे थोड़ी देर पहले मेरे को. बच्चों को टिफिन नहीं है आज स्कूल 3 పిస్తలేరంట. ఇవాళ టిఫిన్ కట్టు అని చెప్పినారు. అయితే खाना नहीं है आज, टिफिन बनो बोल के बोला. तो मैं टिफिन बनती हूँ बोल के अच्छा बोल के कट कर दिए फ़ोन. उसके बाद में फ़ोन नहीं आया, कुछ भी नहीं. दूसरे जने आके खटका मारे, आमिर भाई को मार दिए ऐसा बोल के. కనీసం ఈ చిన్న బాబు కూడా గుర్తుకు రాలేదా? ఎంత చిన్నగా ఉన్న బాబుని నిజంగా ఆ చంపిన అతనికి ఈ బాబు తెలుసా? చిన్న బాబు ఉన్నాడు అని చెప్పి తెలుసు. ఇక్కడనే ఉంటాడు ఆడు, బస్తీ పొరగాడే ఆడు. ఎందుకు తెలియదు ఆయనకి? అంత తెలుసు ఆయనకి. వాళ్ళ అమ్మకి తెలుసు, అందరికి తెలుసు. వాళ్ళ అమ్మ ఇంకా కొట్టు అని చెప్తుంది. నిలబడి ఎదురుగా కొడుకు చంపుతుంటే ఇంకా కొట్టు అంటుంది ఆ పిల్లగాడు వాళ్ళ అమ్మ. నైట్ మీద సిలిండర్ ఆ బాబు సిలిండర్ కాలేదు కదా, ఇంకా అయిందా? కాలేదా?
ఆయనకు వాళ్ళమ్మ దారు అమ్ముతుంది, వాళ్ళమ్మ మిత్తికి పైసలు ఇస్తుంది, వాళ్ళమ్మ చరిత్రం బాగలేదు, మొగోళ్ళంట తిరుగుతుంది, ఆమె మంచిది కాదు, వేస్ట్ ఆమెది. సుమన్ వాళ్ళ అమ్మనా? సుమన్ వాళ్ళమ్మ, వాళ్ళ భార్య కోడలు వెళ్ళిపోయింది ఇంట్లోకి వెళ్ళి, అల్లుడేమో బిడ్డ గిడిచి పెట్టిండు, ఆమె మంచిది కాదు, అట్లా అమ్ముతుంది, అట్లా చేస్తుంది. ఆ పిల్లగానికి ఏం తాగిపించిందో మా బాబు కొట్టిండ్రు వాళ్ళు. సో ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే ప్రభుత్వం పోలీసుల నుండి అయినా కావచ్చు, ఒకవేళ ఈ చుట్టుపక్కల మీకు సంబంధించినటువంటి కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యే ఏం డిమాండ్ చేస్తున్నట్టే ఆమెకు సాయం కావాలి. ఆమె ఎట్లా బతకాలి చెప్పండి. ఇప్పుడు మీరు ఇంతమంది పిల్లలను తీసుకొని వారికి ఊరి శిక్ష పడితేనే ఇంకో ఇల్లు ఆగం కాదు, లేకుంటే ఇలానే ఇంకో పిల్లలు ఆగమవుతారు, ఇట్లానే చేస్తా పోతారు. ఇంకా వీళ్ళు గవర్నమెంట్ పట్టించుకుంటా లేదానే ఇంత చేస్తుండ్రు. పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలు మర్డర్లు చేస్తుండ్రు, చిన్న చిన్న పిల్లలు. ఆయనది ఏజ్ ఉందా మర్డర్ చేసేది? తాగి అట్లా చేసేసాడు మొత్తం. గవర్నమెంటే అస్సలు కారణం అంటే గవర్నమెంట్ వీళ్ళకి ఊరి శిక్ష వేయాలి, ఆడికి చంపాలి. మా ముంగట చంపితేనే గవర్నమెంట్ ఈమెకి ఏం సాయం చేయకున్నా గానీ ఆ సాయం అయితే చేయాలి, ఆడికి చంపాలి అంతే. మీకేమన్నా హెల్ప్ కావాలా అంటే ఇట్లా ఇవన్నీ జరుగుతున్నాయి కదా, పిల్లలు ఎట్లా బతకాలి చెప్పు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు నాకు. ముగ్గురు పిల్లల 8 మంది ఆమెకి, ఈ చిన్న బాబు 8 మంది పిల్లల మీకు? ఎవరెవరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ? ఒకసారి మీరు అందరు ఇట్లా అందరు ఎంతమంది పిల్లలు మీ అన్నయ్యకి? ఇప్పుడు ప్రస్తుతంకి అయితే 7 మంది ఉన్నారు. 7 మంది పిల్లలు. అబ్బాయిలు ఎంతమంది, అమ్మాయిలు ఎంతమంది? 4 బేటే, 2 అబ్బాయిలు, 2 బేటియా, 5 బేటే. అంటే కమల పిల్లల? లేదు, అందరు 8 మంది. ఏమైనా అంటే ఓన్లీ ఆటో డ్రైవర్ ఇంకేమైనా పని చేసి? ఏం లేదు, ఆటో డ్రైవరే ఉండే. ఈ ఆటోలు నడుస్తలేదు, ఓలా ఊబర్ వాళ్ళు పైసలు ఇస్తలేరు అని ఆ బట్టలది బిజినెస్ అయినా చేద్దామని పోయిండు. మా ఫస్ట్ సారి పోతేనే పిలిచి ఇట్లా చేసేసిండ్రు. कुछ भी नहीं साहब मैडम, यहाँ पर जो भी हो रहा है वो लोगों का इंसाफ दिलाना। बच्चे छोटे छोटे हैं जिसकी मेहनत उन्होंने करके जी लेते, उन्हें अचानक बुला के ऐसा करता बोल के उन्होंने भी नहीं सोचे थे। सुने, अब उन लोगों को उनका हक उनको दिलाना। अब उनकी अम्मी है, उनकी अम्मी की जगह पे भाई ना है, बहनों की जगह पे अब ये बच्चे पिते हैं, ये बच्चों को मदद करना, पूरे बच्चों को। అక్క మీరేమవుతారు? బస్తీ వాళ్ళం అయితే ఇక్కడేనా? ఎట్లుంటారు మీతో? మంచిగా ఉంటారు, మంచి నుంచి అందరు మంచిగా ఉంటారు. ఈ 10 గొట్టంగా ఇట్లా చేసినారు. तो बच्चे को ऐसा मारा हरामजादा, ले जाके 8 बजे तक भी मेरा बच्चा यहाँ चौरास्ते पे था, उसको बुला के तो बच्चों को छोड़ के आते ठहरो बोलते ही पकड़ लिया उधर ही, काट के टुकड़े करके ये चमड़ा निकला तो भी पाँव के नीचे रख के खुंदल के कत्ते से मार रहा। सब जने ऊपर से देख रहे बिल्डिंगों से, मगर नहीं छुड़ाए, कोई नहीं देखे। वो कत्ते को देख के पूरे लोग हट गए। बहुत तकलीफ। మీరేమవుతారక్క? मैं पुप्पू है बच्चे को, मैं मेरी भतीजी है, वो उसको इंसाफ होना। हाँ नानी, हाँ इन्होंने अम्मी है इनके। बोलो भाभी तुम भी इंसाफ होना, बोलो क्या करते बच्चे छोटे छोटे अच्छे सोप से अच्छे थे, अच्छे थे सोप से अच्छे थे, अच्छे रहते थे सोप से। नहीं एक दिन जोरू को बाहर नहीं भेजा, घर के अंदर से कदम बाहर नहीं निकाला, बैठे जगह पाल लिया बच्चों को। उसको दुनिया की मुसीबत उठाया वो बच्चों के वास्ते। మీరేమవుతారు? ఎట్లుండేటోళ్ళు మీతోనే? మంచిగా हमारे भाई को बावत को मेरे होना, इंसाफ होना, बच्चे वाला हरा भरा घर के वाले को उजाड़ दिए। इंसाफ होना मेरे भतीजे को, इंसाफ होना। छोटे छोटे 8 बच्चे कैसा चलेंगे?
मेरे भतीजे को इंसाफ होना। మీరు వాళ్ళ అమ్మ అవుతారా అండి? వాళ్ళ మమ్మీనా? अम्मा है वो। ఎట్లున్నట్టు మీతో మంచిగానే ఉండేదో మంచిగానే अच्छा था जी मेरा भतीजा, कोई भी बहस करे तो उनको जाके रफे दफे करता था मेरा भतीजा। कोई उसको छुड़ाने नहीं आया, देखो उन्हें तो भी कितों के बीच में गया मगर कोई उसको छुड़ाने नहीं आया। इंसाफ होना मेरे भतीजे को, बच्चे वाले का। देख रहे सब जने मगर नहीं छुड़ाए। इंसाफ होना, इसको भी ऐसी मौत होना, इसको भी ऐसी मौत होना मारे सो वाले की। सबको इंसाफ करने जाता था मगर उसको कोई इंसाफ नहीं चाहे। మీరందరూ ఇక్కడే ఉంటారా? ఇక్కడ ఉంటారా? మీరు ఎక్కడ ఉంటారు? ఇటు సైడే ఉంటారా? ఇక్కడనే ఉంటాం. మంచిగా మాట్లాడేటోళ్ళ ఎట్లుండేటోళ్ళు? మేము మంచిగానే ఉండేదమ్మా అందరం కలిసి. మరి ఇంత దారుణంగా మీ దగ్గరనే ఇట్లా చంపితే ఎట్లా చెప్పండి? ఎట్లుంటారు అందరు దగ్గర దగ్గర అక్కడ అయింది కదా అది ఇక్కడ అయింది కదా. మంచిగా మాట్లాడతాడు, పొద్దున్నే నమస్తే చేస్తాడు, రోజు నమస్తే పెడతాడు ఆయన. మా అమ్మాయి మంచిగానే ఉంటది వాళ్ళ. ఆమె కూడా మంచిదే, ఇటువంటి పనులు ఆమెకు ఇట్లా ఇట్లా తొంగి చూడదు ఆమె. బట్టలు కూడా బయట ఆరబెట్టదు ఆమె. సో ఇంత 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 దగ్గరగా ఇగో ఈ సో నాతో పాటు మీరు గల్లీ చూడొచ్చు. ఇవి మీ గల్లీలోనే జరిగింది కదా పొద్దున్న 9ంటికి హత్య. మీరే పింక్ కలర్ చీరలో ఆపిన తర్వాత మాట్లాడుతున్నారు. వాళ్ళ చెల్లె ఆమె నైట్ మీద వేరే ఆమె దగ్గర నేనున్నా. మరి అంత దారుణంగా ఎందుకు అక్క 9ంటికి? వాళ్ళ అక్కని తిట్టిండంట. ఎవరు అక్కని తిట్టిరు? ఆ పిల్లగాని అక్కని తిట్టిండంట. కొట్టిండు చూడు. సుమన్ చంపినైనా చనిపోయినైనా? చనిపోయిన ఆయన తిట్టిండు. ఎవరిని తిట్టిండు? సుమన్ వాళ్ళ అక్కని తిట్టిండు. ఏమని తిట్టిండు? గలీజ్ గా తిట్టిండు అనమాట. వర్గర్గా గలీజ్ గా తిట్టిండు. ఎప్పుడు ఎన్ని రోజుల క్రితం ఇది? పొద్దుగాలనే తిట్టిండు అక్కడనే గల్లీలో. ఇన్నే కూర్చొని ఉండేవాళ్ళు ఎదురుగానే. కాదు మరి తిడితే ఏదైనా కూర్చొని మాట్లాడుకోవాలి. అంటే ఎప్పుడు నడుస్తూనే ఉంటది వాళ్ళకి, ఎప్పుడు అయితేనే ఉంటది వాళ్ళకు. మరి ఇంత దారుణంగా చంపడం కరెక్టే? దానికి ఏం కోపం వచ్చిందో ఏమో. ఇక అబ్బాయి ఏమైనా గంజాయి తీసుకుంటాడు? తీసుకుంటాడు, సుమన్ కూడా తీసుకుంటాడు, తెచ్చేట కూడా చేస్తాడు. ఆయన కూడా అమ్ముతారా? అమ్ముతారు, అంటే ఇట్లాంటి ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, ఎదిగిన పిల్లలు ఉంటారు, చదువుకునే పిల్లలు ఉంటారు. మరి ఇలాంటి జరుగుతూ ఉంటే మీకు ఎట్లా అసలు ఏమైనా రక్షణ ఉందా ఇక్కడ మీకు? అసలు అదే లేదనే కదా, అందుకే పొద్దున ఎంత అది చేసినాము చాలా సేపు. ఆపలేదా అంటే ఏదన్నా? అడుగు చూడు, నేను ఏడే ఉంటే ఆడనే ఉన్నా. నేను నైట్ మీద ఉన్నా. ఇంటికి వెళ్ళి ఇంకా ఎరవేసుకొని స్నానం కూడా మా అబ్బాయి ఏమో అనుకుని ఉరుకొచ్చాను. ఇంకా మీ కళ్ళ ముందు అట్లా జరుగుతా ఆ పనికి కూడా పోయినా, అడగండి. ఆ పనికి కూడా పోయినా, చూడండి వీడియో కూడా ఉంది నా దగ్గర. నేను ఆ పనికి కూడా పోయినామని జరుగురా సచ్చాడురా ఐడురా అంటే కూడా ఇటు వాళ్ళ అక్క అక్కడికి వెళ్ళి నేను ఈడికెళ్ళి మొత్తుకుంటానే ఉన్నా. నేను నైట్ మీదకినే వచ్చిన, అట్లనే బాత్రూంలోకి అట్లనే నొల్లి అవుతుంది అనగానే ఉరుకొచ్చినా అప్పుడే. నేనే ఉన్నా, నేను వాళ్ళ అక్క. మీరు ఇక్కడే ఉంటారా అండి? గచ్చిబోల్లో ఉన్నామండి. వీడియో చూసినాం ఆల్రెడీ. వీడియో చూసి వచ్చారు. మరి ఇలాంటి దారుణాలు చూస్తా ఎట్లా అనిపిస్తుంది బ్రో? అంటే మన ఇంట్లో కూడా ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్, ఇట్లా జరుగుతుండే చూస్తున్నట్టు భయం వేస్తుంది. గంజాయి తాగి వాళ్ళు ఉంటుంది ఇక్కడ. ఎవరు అమ్మడం? చనిపోయిన ఆయననే. నేను అమ్మడమే ఆయననే. పిల్లల్ని తీయకపోయినా కొడతాడు, రుబాబే ఆయనది అలాగా. మెయిన్ ఆయననే తెచ్చుడు, తేంది తీయకపోతే కొడతాడు. వాళ్ళని కూకుని పెట్టి మరి మధ్య అవతల ఉంది, అక్కడ తాగిపిస్తాడు, ఇక్కడ తాగిపిస్తాడు, అక్కడ తాగిపిస్తాడు, ఇక్కడ అంటే అక్కడ తాగిపిస్తాడు. ఆయన తినకపోతే కొడతాడు. ఇంకా ఆయన రుబాబే అలాగా. ఆయన ఎవ్వడు అన్నాడు. ఆడి ఎందుకు అంత అదయ్యిండో అందుకే కొట్టిండు. వాళ్ళ అక్కని ఎందుకు అంత టూ మచ్గా తిట్టిండేమో, చాలా గలీజ్గా తిట్టిండు అంట. నువ్వు ఉన్నావా? చూసినావా? చూసింది చెప్పు కదా, ఏం భయపడదు. ఒకవేళ మాస్క్ కవర్ ఏమని చెప్తాం. మీ పేరక్క? కళ. ఇక్కడనే ఉంటున్నారా? మా తమ్ముడు వాళ్ళ ఇల్లే ఇడ. పొద్దున 9ంటికి ఇక్కడ హత్య చేశారు కదా కొబ్బరి బొండం కత్తితోని. మరి అంత దారుణంగా హమీర్ అనే వ్యక్తిని సుమను కత్తితోనే మీ ముందే ఇట్లా నరికేశారు. మీరున్నారా? లేదండి, మేము అక్కడ నుంచి వస్తున్నాం అంతే. మేము హాస్పిటల్కి కరెక్ట్ టైం అక్కడ అట్లా జరుగుతుంటే అక్కడ నుంచి మేము రిటర్న్ ఇటు వచ్చేసినాం అండి. అంతలోనే ఒక 5 నిమిషాల్లోనే ఆయనకి ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అంటే ఆయన చంపిన టైమింగ్స్ అక్కడ ఆయన నిలబడ్డా? 9:30, 10 పొద్దున్నే. పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం, ఆ టైమే. నీళ్ళు వస్తున్నాయి, అందరు నీళ్ళు పడుతుర్రు, అదే టైం అండి.
మీరు అట్లా చూసినప్పుడు మరి ఎవరైనా పోలీస్ వాళ్ళకి ఆ, చెప్పి మేము ఏమో తెలియదండి, మేము రాగానే ఆయనకు తీసుకొని వెళ్ళిపోయారు అప్పుడే. అంటే ఇట్లాంటి ఘటనలు చూసినప్పుడు అంటే మీ ఇంట్లో కూడా ఫ్యామిలీ ఉంటారు, పిల్లలు ఉంటారు, ఇలాంటి జరుగుతూ ఉంటే ఇట్లా అనిపిస్తుంది అంటే కరెక్ట్ అంటే రక్షణ అనేది ఉందా ఆడవాళ్ళకి? అసలు లేదు. మగవాళ్ళు పిల్లలు ఒకళ్ళకి చూసి ఒకళ్ళు కూడా నేర్చుకుంటారండి ఇక్కడ. చిచోరలాగా తయారవుతురు, గంజాయిలు ఇవన్నీ తాగి తిని నైట్ పూట మందులు అవి ఇవి చేసుకుంటా అమ్మాయిలని అది ఇది అని మాట్లాడుకుంటూ ఉంటారండి. ఇది కొంచెం ఎవరైనా ఆలోచించి మాట్లాడాలి. పెద్దోళ్ళు ఏదో కఠినంగా శిక్ష వేయాలి వీళ్ళకి, లేకుంటే బాగుండదండి. పిల్లలు కదా, మాకు ఈడ ఉండాలన్నా భయం అనిపిస్తుంది, వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఖాళీ కదా సింగిల్ బెడ్, సింగిల్ బెడ్రూమ్ కూడా కాదు, రూమ్ కిచెన్ అంతే అండి. సొంత ఇల్లు చాలా వరకు ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. సొంత ఇల్లు వాళ్ళే ఉన్నారు, ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నార్మల్ గా అంటే ఇంకా ఇట్లాంటి జరుగుతున్న సంఘటనలను చూసే ఇవి చిన్న ఆగం కావడము, పిల్లలు అవి ఇవి డ్రగ్స్ అవి తీసుకోవడము ఇలాంటివి అవుతూ ఉంటాయి అట్లా. అందుకని వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళు మత్తులో ఉండి ఏం చేస్తారో వాళ్ళకు కూడా తెలియదు. కాలనీల నుంచి వెళ్ళాలన్నా భయం అనిపిస్తుందండి. నగలేకుండే నేను నా బిడ్డ ఆట కట్టుకొని పోయి ఎవరు పోషం పెళ్లి అవుతారు, రావణింగ పెళ్లి ఉంది కదా, పోయినాం. ఇట్లాంటి పట్టపగలే నరికి మాకు తెలియదు బిడ్డ, అవ్వ నా ఇల్లు అవుతుంది, మాకు తెలియదు, ఎవ్వలేరు. పొద్దుగాల వచ్చినాయి నీళ్లు. నువ్వు లేవు కరెక్టే కానీ ఇట్లాంటి మీ ఏరియాలో ఇట్లా జరుగుతున్నాయి మాకు తెలియదు బిడ్డ. మేము పొద్దుగాల వేస్తే సఫాయి పని పోతాం 4:30. మాకు ఇట్లాంటి పద్ధతులు మాకు తెలియదు బిడ్డ. यहाँ ठहरे हुए थे ना क्यों तो भाग लेते हैं कि कत्ते से मारा तो गाड़ी के नहीं गिरे थे, फिर वहाँ से वहाँ गिर गए हम लोग। वहाँ गली की टर्निंग लेते वक्त में 2 बार मारा, स्लिप होके नीचे गिरे बाद में 3-4 मारा पूरा पूरा इधर सही सॉलिड मारा. అంటే వాళ్ళు ముందు నుండే ఫ్రెండ్సేనా? వాళ్ళు మంచిగా మాట్లాడుకోవడం ఐడియా లేదు, కొట్టింది చూసినా నేను గంతే. మీరు ఎవ్వరు ఆపడానికి ట్రై చేయలేదా? ఎవ్వరు లేరు అక్కడ, ఛాన్సే లేదు. పొద్దున టైం అది 12 बजे 11 साढ़े 11 हो रहे थे ना, 11:30 हो रहे थे, 10:30 हो रहे थे. అంటే ఎప్పుడైనా మీరు అమర్తో మాట్లాడమైనా తర్వాత లేకపోతే సుమన్తో మాట్లాడడం ఏమన్నా చేసిరా? కాదు ఖాళీ आमिर भाई వస్తాడు, ఇక్కడ నిలబడతాడు, సిగరెట్ తాగుతాడు, వెళ్ళిపోతాడు. మంచోడేనా? अच्छा आदमी है हमारे नजर में, तो अच्छा आदमी है माँ, మంచోడే. वैसा कुछ भी नहीं है उसमें हमारे प्रॉब्लम. అంటే వీళ్ళకి ఏమన్నా గంజాయి తీసుకోవడము, ఈ డ్రింక్ చేయడం లాంటి ఏమన్నా అలవాటు? డ్రింక్ చేస్తుంటే ఆమెర్ గాంజా గింజ అయితే ఇప్పుడు దాకా చూడలే. బియర్ గియర్ ఎక్కడ తాగుతుండే, అందరు వెళ్ళిపోతుండే. మాట్లాడుతున్న సందర్భంలోనే అంటే పరిగెత్తుకుంటూ వేలో ఉన్నప్పుడు తను ఇక్కడ నుండే మర్డర్ చేయడానికి స్టార్ట్ చేసిండు అన్నట్టు. అంటే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. మీరు యూత్ మాట్లాడతారా? పరిగెడుతున్నారు సార్, నమస్తే. అంటే ఇప్పుడు పర్లేదు చెప్పండి సార్. అంటే మీరు వచ్చారు కదా, చెప్పండి సార్. అంటే ఎట్లా చూడొచ్చు ఇట్లాంటి? చెప్పండి పర్లేదు, వస్తారా? ఓకే. ఇట్లా యూత్ ఇట్లా నాకు కొన్ని విషయాలు తెలిసినాయి, ఇట్లా గంజా ఇట్లా తీసుకుంటారు. ఎక్కడ నాన్న? అక్కడ సరూర్ నగరేనా? కాదు, ఇట్లా గంజా ఇవన్నీ తీసుకుంటారంట, నిజమేనా? మాకేం తెలియదు, మేము టీవీలో చూసి వచ్చినాం. మీరు 5 నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు? మీరు ఇంకొక 4 అబ్బాయిలు. నా బండి ఉంది కదా. అదే నువ్వు వీడియోలో పడ్డానికి వచ్చినావా లేకపోతే నన్ను ఫాలో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? వీడియోలో పడ్డానికేనా? సరే చెప్పు, ఏం పని చేస్తున్నావు? మరి ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా. సుమన్ అనే వ్యక్తి కూడా 18 సంవత్సరాలు అయినంట కదా, అంటే మీ యూత్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఇట్లాంటి చేయడం ఎట్లా చెప్పు? కరెక్టేనా? కాదు, తప్పు, చాలా తప్పు. నువ్వేం చదువుకున్నావు? నేను డిగ్రీ డిస్కంటిన్యూ. డిగ్రీ. ఏం పని చేస్తావు? నేను ఇప్పుడైతే ఖాళీగా ఉన్నా. మరి యువతకి ఏం చెప్తావు ఇట్లా చేయదు? ఎందుకంటే తల్లిదండ్రులు చాలా కష్టపడతారు. చాలా తప్పు అంతే. పొద్దున పూటనే 9ంటికి జంపిండ్లు కదా, మరి ఎట్లా చూడొచ్చు? నాకు తెలియదమ్మా, నేను కొంచెం బయటకే రాలే. నువ్వు మీకు భయం వేస్తలేదు ఇట్లా జరుగుతూ ఉంటే ఇక్కడ? మరి ఇట్లా మీకు రక్షణ ఉందా? నాకు తెలియదమ్మో, నాకు ఎక్కలేదు. ఎదిగిన అమ్మాయిలు ఉంటారు, సో పెద్దవాళ్ళు ఉంటారు. ఇట్లాంటి జరుగుతున్న సిచ్యువేషన్లో మీకు ఇక్కడ ఒక రక్షణ అనేది లేదు. మీరు ఏం కోరుకుంటున్నారు? గవర్నమెంట్ అయినా, సో పోలీస్ వాళ్ళ నుండి అయినా. ఇప్పుడు చిన్న పిల్లలు పట్టుకొని మీరు ఇప్పుడు నైట్ పూట బయటికి రావాలని ఇప్పుడు మీకు కష్టమే. అంత దారుణంగా అంతమంది 10 మంది 20 మంది చూస్తుండగానే ఆయన కత్తితోనే అట్లా నరకడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్? ఇట్లాంటి జరుగుతున్నాయి కదా.
నాకు తెలిసి దాదాపుగా చాలా మంది భయపడుతున్నారు. ఎందుకంటే అంటే సుమన్ అనే వ్యక్తి మళ్ళీ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏమన్నా వీళ్ళని మళ్ళీ బెదిరించడమా లేకపోతే వీళ్ళని ఏమన్నా చేయడం జరుగుతుందని ఒక టెన్షన్లోనే ఉన్నారు. ఒకసారి అయితే ఈ అక్కతో మాట్లాడడానికి ట్రై చేస్తా. మీ పేరక్క? సుల్తానా బేగం. మీకు తెలుసా ఈయన ఆమీర్ బాబా తెలుసు. ఎందుకు వీళ్ళిద్దరికి అసలు గొడవ ఎందుకు వచ్చింది? ఎందుకు కాదు, పొద్దున్నే 9 గంటలన్నరకు ఏమి పని చేస్తాడు ఆ బాబు? మేము ముస్లిమ్స్ తినం తాగము, ఏమన్నా ఉంటే నిలబడి కూర్చొని మాట్లాడాలి, ఏమన్నా పైసలు వచ్చేది ఏమన్నా లెక్కలు ఉంటే చూసుకోవాలి. ఇంతకన్నా నరికి పారేస్తారా? ఇట్లా చేస్తారా? మీరే న్యాయం. తెలుగు వాళ్ళు ఎవరు వీడియో కాల్లో దీంట్లో మాట్లాడారు, ఎవరు మాట్లాడారు? వాళ్ళందరూ ఒకటే, వాళ్ళందరూ ఒకటే. ఇక్కడ ఏమన్నా అయినా ఎవరికి ఏమన్నా అయినా పోలీసులకు ఫోన్ చేస్తామా, గంటకు రారు, 2-3 గంటలకు వస్తారు. వచ్చి ఏమో మాట్లాడి వెళ్ళిపోతారు. మళ్ళా కొట్టుకొని మేము సస్తేనే ఉన్నాము. మాకు నమ్మకమే లేదు బతికేది. బాగా జరుగుతున్నాయి. ఆటోలు రావు, ఎవరు కొత్తోళ్ళు రారు, భయము. ఇట్లా తయారైనారు, ఇట్లా చేస్తున్నారు. నేను 2 ఇళ్లలో పని చేస్తా, బండి ఉంది. అంత దారుణంగా భయం వేస్తూ ఉంటది. చాలా భయం. మీరు ఏం కోరుకుంటారు ఇక్కడ పోలీస్ వాళ్ళనైనా ప్రభుత్వాన్నైనా? ఇప్పుడు న్యాయం ఏంటంటే, ఇప్పుడు మీరు న్యాయం చేయాలి. మీరు అందరూ పోలీసు వాళ్ళు వాళ్ళందరూ మీరందరూ కలిసి న్యాయం చేయాలంటే ఆ బాబుకు తెచ్చి నరుకుతే ఇంకొకడు తయారు కాడు. వాళ్ళకు ఇక్కడ ఇంటి ఉంచొద్దు, ఇక్కడ వాళ్ళకు ఉంచొద్దు. వాళ్ళ ఇల్లు అమ్మి ఆ బాబు చావుకి దానికి ఇవ్వండి. వాళ్ళు అందరికి జైల్లో పడేయండి, ఉరి శిక్ష వేయండి, ఈ బాబుకు నరకండి. అప్పుడు జనాలు ఎక్కడోళ్ళు అక్కడ మంచిగా ఉంటారు. ఒకళ్ళకొకళ్ళం భయం ఏమన్నా ఉంటుంది. మాకైతే చాలా భయం అవుతుంది. మా ముందర ఇంత పెద్ద బాబుకి చంపిర్రంటే పిల్లలు ఎట్లా బతకాలి, పెళ్ళం ఎట్లా బతకాలి? ఆ బాబు అందరికీ సాదుతారు. వాళ్ళ అన్నలకు, అమ్మకు, నాన్నకు, ఆ పిల్లలకు ఎట్లో అట్లా సాదుతాడు. ఇట్లా చేస్తే ఎంత భయం ఉన్నది. ఇప్పుడు తెలుగులో మాట్లాడాలంటే ఎవరు మాట్లాడరు, వాళ్ళందరూ ఒకటే. ఇప్పుడు మేము ముస్లిమ్స్ మాకు ఎంత బాధ అవుతుంది. ఇంత పెద్ద బాబు చనిపోతే ఆ బాబుకు తెచ్చి మా ముందరనే నరకండి. అది మీరందరూ పామెస్ అవుతారు, మీకు అందరికీ పింఛన్లు అన్నీ పెరుగుతాయి, మేమందరం క్షేమంగా ఉంటాం. చంపడం ఎంతవరకు కరెక్ట్ మరి? ఏమో మా కలిసి చూసిన, పోయి వరితే పోయి చూసిన, దగ్గర పోయి నిలబడి అందరం ఉరికినాం. అందరూ వాళ్ళిద్దరికి ఏమైనా అంటే అది ఎక్కలే. 3 దినాలు సంది గొడవ అవుతుంది అంట వాళ్ళిద్దరికి. 3 దినాలు 3 నెలలు 3 దినాలు సంది 3 రోజులకి అని విన్నా నేను. అంతే చూసినాం, అందరం పోయి చూసినాం. కాదు మళ్ళీ ఆపలేదా మీరు? ఎట్లా ఆపుతారమ్మా? ఒక ఆమె దగ్గర పోయి మాట్లాడి ఇట్లా చేస్తే మూకేస్తున్నాడు ఆమెకు. ఇక ఆయన కత్తి పట్టి భయపడ్డారా? నరుకుతాడేమో అని. నరుకుతా జరుగు అంటే జరిగిపోయిందట. ఇప్పటిదాకా నిలబడ్డా ఆమె, పోయింది అక్కడ నిలబడ్డదేమో, చూసింది కళ్ళతో. ఆల్బీ చూసినాడు. ఏందమ్మా పాపం పానం. కాదు మీకు ఇట్లా ఇప్పుడు ఈ రక్షణ లేదు, ఎట్లా మరి మీరు బయట తిరగాలని? భయమే. ఒక్క ఆటో రాదు ఈడ, భయమే. ఎట్లనో ఏమమ్మా భయం అవుతుంది మాకు. చిన్న పిల్లలు ఉన్నారు. దూరమే కానీ ఇక్కడ ఇట్లా జరుగుతున్నాయి కదా, దీని గురించి ఏం చెప్తారు? అంటే మీరు ఆడవాళ్ళు అటు ఇటు తిరుగుతుంటే భయమే కదా ఇప్పుడు ఇక్కడ, మరి ఎట్లా? మరి భయమే కదా మ్యామ్. ఇలాంటి ఘోరం ఎక్కడ చూడలేదు మేము. ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు అయింది కానీ ఇక్కడ ఉండవట. అవును, ఎప్పుడు ఇట్లాంటివి జరగలేదు. ఎట్లా ఆయనకి ఎట్లాంటి శిక్ష పడాలా? సుమన్కి అయినా పాప, ఆయనకి 8 మంది పిల్లలు అంట కదా. అవునంటమ్మా, అనవసరంగా చూడు ఎంత ఘోరం కదమ్మా. నేను చూడడానికి వచ్చినాం, పక్కకుంటాం అక్కడ. అంటే చూడడానికి వచ్చి కరెక్టే కానీ అంత దారుణంగా అంత పొద్దున అంటే మీడియా అంటేనే నిజంగా దాదాపుగా చాలా మంది లేడీస్ భయపడుతున్నారు. ఎందుకంటే రేపటి దినాన మళ్ళీ బయటకు వచ్చినా కూడా మమ్మల్ని ఏమన్నా అంటారా, మమ్మల్ని ఏమన్నా సో అంటే ఫ్యామిలీకి ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందని అనుకున్న వాళ్ళే దాదాపుగా చాలా మంది ఉన్నారు. సో నా బ్యాక్ సైడ్ విజువల్లో చూడొచ్చు. సో ఫ్యామిలీ మెంబర్స్ అయినా వాళ్ళని పలకరించడానికి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. చూద్దాం ఇంకిక్కడ ఎవరైనా అడిగి. కారణంగా పొద్దున్నే చంపడము, సో అందరు చూస్తుంటేనే జరిగిన సిచ్యువేషన్స్. ఇప్పుడు మీది ఇదే ఏరియాలో తిరుగుతూ ఉంటారు, వస్తూ పోతూ ఉంటారు, మరి మీకు రక్షణ లేదు. సో ఎట్లా మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? మీరు ఏం కోరుకుంటున్నారు అసలు ప్రభుత్వాన్నైనా పోలీస్ వాళ్ళనైనా? మేము కోరుకునేది పోలీసు వాళ్ళకైనా ఎవరికైనా కానీ ఈ బస్సులో
మగపూరలు నీలబడడం అయినా ఇక్కడ చాలా గడబడిలో ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అదొకటి, ఎప్పుడు 2 గంటల దాకా కూడా మెలకువలలో ఉంటారు అందరూ. ఇలాంటివి ఇక్కడ లేకుండా ఈ తాగుడు బీగుడు బంద్ చేసి కొంచెం పోలీసు వాళ్ళు మాకు కూడా కొంచెం సేఫ్టీగా పెడితే బాగుంటుంది. ఇలాంటి మనుషులకు ఒక మేకలా కోసినట్టు కోయడం అయితే ఈ పద్ధతి కాదు, అసలు ఇది మంచి పద్ధతి కాదని నేను కోరుకుంటున్నాము. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. ఒక్కొక్క ఇంట్లో మగవాళ్ళు లేని ఆడవాళ్ళం కూడా ఉంటున్నాము. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇట్లా చేయడం అయితే పద్ధతి కాదు. మాకు రక్షణ అయితే ఇలాంటివి జరగకుండా పోలీసు వాళ్ళు కూడా మాకు సెక్యూరిటీగా ఉండాలి. కొంచెం ఎక్కడైనా కెమెరాలు కూడా అన్ని బంద్ ఉన్నాయి, అన్నీ కొంచెము ఓపెన్ చేసి మంచిగా సెక్యూరిటీగా మంచిగా మాకు చూసేటట్టుగా ఉండాలి. ఇలాంటివి ఇప్పుడు ఆయనకి 8 మంది పిల్లలు ఉన్నారంట, మేము కూడా డ్యూటీలోకి వెళ్ళి ఇప్పుడే వచ్చినాము. మాకు ఇప్పుడు చెప్తుంటేనే తెలిసింది. ఇలాంటి కాకుండా ఎవరైనా ఏదైనా గొడవ ఉన్నా ఒకరికొకరు చెప్పుకోవాలి, మంచిగా మాట్లాడుకోవాలి. కానీ ఇలాంటివి కాకుండా చూసుకోవాలని అయితే మేము కోరుకుంటున్నాము. ఈ మంచిగా ఇలాంటివి అయితే మాకు చాలా ఘోరం నడుస్తుంది. ఇట్లా తాగడము, తిరగడము, ఈ రాత్రి అంతా ఈ గల్లీ మొత్తం అదే ఉంటుంది. నైట్ 2 గంటల దాకా కూడా ఈ లొల్లే ఉంటుంది ఇక్కడ. ఇలాంటివి కాకుండా కొంచెము ఎవరైనా సేఫ్టీకి ఇంట్లో పెళ్ళం పిల్లలకు చూసుకొని మంచిగా హ్యాపీగా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం. వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్లడం జరుగుతుంది. సరే, విజువల్స్ కూడా నాతో పాటు చూడొచ్చు. పంచు చేస్తున్నప్పుడు ఏం చేయాలి? वीडियो वाले आए थे, थोड़ा देर बाहर आ जाओ इधर से, जरा इनको दामे भी जाओ, जरा इनको दामे भी जाओ, इधर सुना तो मेरी बात, दामे भी जाओ।